Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్ లో మనం తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ని టాకిల్ చేద్దాం. ఈ బిట్స్ కేవలం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కే కాదండి, రాబోయేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడేటటువంటివి. ఇందులో గ్రామర్ కి సంబంధించినవి, వొకాబులరీకి సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి. వీలైతే నోట్స్ రాయండి, ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానో వాటిని కూడా నోట్ డౌన్ చేయండి, సో దట్ మీకు రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ గ్రామర్ కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కావాలని అడుగుతున్నారండి. నాకు కొంత ఆఫ్లైన్ క్లాసెస్ వల్ల బిజీగా ఉన్నాను, మీకు అన్ని గ్రామర్ క్లాసెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటే జస్ట్ $299 1 year వ్యాలిడిటీ తోటి క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ టేక్ ఫ్రమ్ మై యాప్ అండి. ఆ యాప్లో మీరు క్లాసెస్ని చూడొచ్చు, 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ వ్యూస్ అండి, మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఫ్రీ వీడియోసే కావాలంటే కొంత వెయిట్ చేయండి, తప్పకుండా నేను రాబోయేటటువంటి రోజుల్లో యూట్యూబ్లో మీకు మిగతా క్లాసెస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ 2019 మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి కొన్ని గ్రామర్ బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. ఇందులో మొదటి బిట్, రఘు డాష్ క్రికెట్ వెన్ హిజ్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. ఇప్పుడు ఇది గ్రామర్కి సంబంధించినటువంటి బిట్. మనం దీన్ని ఆప్షన్స్ ద్వారా మరియు ఇందులో వచ్చినటువంటి క్లూ ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు. మీరు ఈ వీడియో చూసే ముందే టెన్సెస్కి సంబంధించినటువంటి వీడియోస్ చూసుంటారండి, ఎవరైతే నన్ను మొదటి నుంచి ఫాలో అవుతూ వచ్చారో. ఎవరైతే నా వీడియోస్ని ఈరోజే చూస్తున్నారో తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు అక్కడ నేర్పించాను. అయితే మీకు ఇందులో కనబడుతున్నటువంటి వాక్యం పాస్ట్ టెన్సెస్ నుంచి వచ్చిందండి. వెన్, వైల్కి సంబంధించినటువంటి కాంబినేషన్ నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ చూడండి, వెన్ తర్వాత మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందనే విషయాన్ని గమనించాలి. వెన్ తోటి సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది అంటే తప్పకుండా మిగతా భాగంలో మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. ఎందుకు? వెన్ తోటి సింపుల్ పాస్ట్, ఆ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఒకవేళ వైల్ ఉందనుకోండి, వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్, ఆ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుందనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ వెన్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి అంటే వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఏకవచనాలకు వాజ్ వస్తుంది, బహువచనాలకు వర్ వస్తుంది. సో రఘు ఏకవచనం కాబట్టి మన ఆన్సర్ వాస్ ప్లేయింగ్. రఘు వాస్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హిజ్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గమనించండి, ఎవరైతే నా వీడియోస్ని ఈరోజే చూస్తున్నారో, ఇంగ్లీష్ గ్రామర్లో ప్యారలలిజం అనేటటువంటి ఒక చిన్న విషయం ఉంటుందండి. ఏంటిది అదనంటే, ఒక బిట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఆ బిట్ ఏ టెన్స్లో చెప్పబడ్డది అనేటటువంటి క్లూ ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవేళ టెన్స్ లేదా వర్బ్కి సంబంధించినటువంటి బిట్ అయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెంట్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ ఉంది. అంటే ఆ V2ని చూసి మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఈ వాక్యంలోని ఒక భాగంలో పాస్ట్ ఉందంటే ఖచ్చితంగా ఇది కూడా పాస్ట్ తోటే ప్రారంభం కావాలి, అయి ఉండాలని మీరు తెలుసుకోవాలి. అలాంటప్పుడు చూడండి మీ ఆన్సర్ చేయడం ఎంత ఈజీ అవుద్దో. హ్యాజ్ అనేటటువంటిది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. ఈజ్ ఈ రెండు కూడా మనకు ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిందే. సో అక్కడ ఉన్నదేమో పాస్ట్ టెన్స్, ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ కూడా ప్రెజెంట్ టెన్స్ని సూచిస్తున్నాయి. సో అక్కడ ఎక్కడ కూడా ప్యారలలిజం అనేటటువంటి కాంటెక్స్లో ఇది మ్యాచ్ కావట్లేదు. సో తప్పకుండా మన ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు వాస్ ప్లేయింగ్ అవుతుందని గమనించాలి. అంటే ఒక రకంగా మీరు ఏంటంటే ప్యారలలిజం అంటే ఒక వాక్యం ఏ టెన్స్తో ప్రారంభమైంది, ఫర్దర్గా సబ్సీక్వెంట్గా వచ్చేటటువంటి వర్బ్స్ కూడా పాస్ట్లోనే ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే గో, వెంట్, గాన్ మరియు గోయింగ్ తర్వాత టు వస్తుందండి. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, హీ ఈస్ గోయింగ్ టు స్కూల్, ఐ వెంట్ టు స్కూల్, ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ అని మనం చెప్తూ ఉంటాం. గో, వెంట్, గాన్, గోయింగ్ తర్వాత టు వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం హోమ్ అనే పదం కానీ అబ్రాడ్ అనేటటువంటి పదాలను వాడినప్పుడు ఇక్కడ టూని వాడకూడదు. హోమ్ లేదా అబ్రాడ్ అనే పదాలు అవి రెండు కూడాను యాడ్వర్బ్స్గా ఉపయోగపడ్డాయి. సరే, నేను యాడ్వర్బ్ ఈ విషయాలు అర్థం చేసుకోవడం నాకు కష్టం సార్ అంటే, సింపుల్గా గో, వెంట్, గాన్, గోయింగ్ తర్వాత ఎల్లప్పుడూ టు వస్తుంది. కానీ హోమ్ లేదా అబ్రాడ్ అనే పదాలు వచ్చినప్పుడు, వీటి తర్వాత హోమ్ లేదా అబ్రాడ్ అనే పదాలు వచ్చినప్పుడు టు వాడొద్దు. ఈ బిట్ని అబ్జర్వ్ చేయండి. వెన్ హిజ్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఉంది, వెంట్ టు హోమ్ అని లేదు. ఇది మీరు గమనించాలి. ఇంకో విషయం, ఇక్కడ ఎస్టర్డే ఉంది, ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్లో వాడతాం కాబట్టి ఇక్కడ V2 వచ్చింది. మరొక విషయం, వెన్ తోటి V2 వస్తుంది, దాని ముందు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడాలి. ఒకవేళ వైల్తో వస్తే ఫస్ట్ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది, ఆ తర్వాత మనం V2ని వాడాలి. ఈ కాంబినేషన్స్ ఆల్రెడీ మనం టెన్సెస్లో పాస్ట్ టెన్సెస్ దగ్గర నేర్చుకున్నామండి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమైంది, D అయింది. ఓకే, రఘు క్రికెట్ ఆడుకుంటున్నాడు ఎప్పుడైతే అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు.
ఓకేనా. నెక్స్ట్ ఐ డాష్ ఫ్రెంచ్ టు వెల్. ఆప్షన్స్ చూడండి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, ఐ డు నాట్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండ్, ఐ డు నాట్ అండర్స్టాండింగ్. ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా ఈ బిట్ని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెంచ్ నాకు అంతగా అర్థం కాదు, నాకు ఫ్రెంచ్ అంతగా అర్థం కాదు అనేటటువంటి ఆప్షన్స్ ద్వారా మనం గమనించవచ్చు. ఎలిమినేషన్ చేయాలి. ఇక్కడ ఏం చేశాను నేను, ఒక వాక్యం పాస్ట్లో ఉంది కాబట్టి మనం కేవలం పాస్ట్ వర్బ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మిగతా ఉన్నటువంటి ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన అన్నింటినీ తీసేసాం. హ్యాస్ కానీ, ఈజ్ కానీ, ఈజ్ కానీ, ఇవన్నీ ప్రెజెంట్ టెన్సెస్కి సంబంధించినవి. ఇక్కడ చూడండి మీరు దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఐ ఆమ్ నాట్ అండర్స్టాండ్ అనేటటువంటి V1 ఉంది. ఈజ్, యామ్, ఆర్ తర్వాత V4 అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది కానీ V1 రాదు. అంటే ఇలాంటి కాంబినేషన్ అసలు టెన్సెస్లో ఉండదు. ఐ ఆమ్ నాట్ గో కాదు, ఐ ఆమ్ నాట్ గోయింగ్. ఐ ఆమ్ నాట్ టీచ్ కాదు, ఐ ఆమ్ నాట్ టీచింగ్. అంటే ఈజ్, యామ్, ఆర్ తర్వాత V4 ఉండాలి, కానీ ఇక్కడ V1 ఇచ్చాడు, తప్పు. నెక్స్ట్ చూడండి, డు నాట్ అండర్స్టాండింగ్ అనే V4 ఉంది, కానీ డూ లేదా డస్ తోటి మనకు ఉండాల్సింది ఏంటిది V1. సో ఇలాంటి కాంబినేషన్ కూడా గ్రామర్లో ఉండదు. ఇది ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దగ్గర, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దగ్గర నేర్చుకొని ఉన్నాం మనం. అంటే ఇక్కడ డూ తర్వాత డస్ తర్వాత V1 ఉండాలి, కానీ V4 ఇచ్చిండు, అలాంటిది ఉండదు. ఈజ్, యామ్, ఆర్ తర్వాత V4 ఉండాలి, కానీ ఇక్కడ V1 ఇచ్చిండు, ఇలాంటిది ఉండదు. ఇప్పుడు మనకున్న కన్ఫ్యూజన్ వల్ల రెండు ఆప్షన్స్ మధ్యలో ఉంది. ఒకటోది ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్, ఐ డు నాట్ అండర్స్టాండ్. ఐకి యామ్ వస్తుంది, ఐకి డూ వస్తుంది. ఇక్కడ చూడండి V4 ఉంది. నేనేమన్నా ఈజ్, యామ్, ఆర్ తర్వాత V1 ఉండదు, V4 ఉంటుంది. డూ డస్ తర్వాత V4 ఉండదు, V1 ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, V1 ఉంది. కాకపోతే వాక్యం నెగిటివ్లో ఉంది, నాట్ అని పెట్టాము. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, సార్ ఐకి యామ్ వస్తుంది, ఐకి డూ వస్తుంది, ఏది పెట్టాలి? చూడండి, అండర్స్టాండింగ్ అనేటటువంటి V4 ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్లో లేదా ఇంగ్లీష్ని వాడేటప్పుడు కొన్ని ఇంగ్ ఫామ్స్ని వాడడం పద్ధతి కాదు, వీటిని వాడకూడదు. అలాంటివి ఏంటివి సార్ అని అంటే అలాంటి వర్బ్స్ చాలా ఉన్నాయండి. ఉదాహరణకు వాంట్ అనే పదం ఉంది. ఐ ఆమ్ వాంటింగ్ అనొద్దు, ఐ వాంట్ అనాలి. అర్థమైందా? ఐ ఆమ్ నాట్ వాంటింగ్ కాదు, ఐ డోంట్ వాంట్ అనాలి. సో దీనికి ఇంగ్ ఫామ్ రాయొద్దు. అదేవిధంగా డిజైర్ అనే పదం ఉంది, విష్ అనేటటువంటి పదం ఉంది. ఓకే, ఈ పదాలకు ఎట్టి పరిస్థితులు ఇంగ్ ఫామ్ రాయొద్దు. రిక్వైర్ అనే పదం ఉంది, దీనికి ఇంగ్ ఫామ్ రాయొద్దు. రెజెంబుల్ అనే పదం ఉంది. ఓకే, దీనికి ఇంగ్ ఫామ్ రాయడం పద్ధతి కాదు ఇంగ్లీష్లో. ఇలాంటి పదాలు ఉన్నాయండి. నో అనే పదం ఉంది, ఓన్ అనే పదం ఉంది. ఇలాంటి పదాలకు ఇంగ్ ఫామ్ రాయకూడదు. ఇలాంటివి మనం ఎక్కడ నేర్చుకున్నామనంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దగ్గర కొన్నిటికి మనం ఇంగ్ ఫామ్ రాయకూడదు. ఉదాహరణకు బిలాంగ్ అనే పదం ఉంది, బికమ్ అనే పదం ఉంది. అదేవిధంగా హ్యావ్ అనే పదం ఉంది. హ్యావ్ని అన్ని చోట్ల ఇంగ్ ఫామ్ వాడలేము, కొన్ని చోట్ల వాడొచ్చును. ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ అనొచ్చు, కానీ ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ హ్యావింగ్ హౌజెస్, ఐఎమ్ హ్యావింగ్ కార్స్, ఐఎమ్ హ్యావింగ్ మనీ అనకూడదు. సో ఇది ఒక ఎక్సెప్షన్. కాకపోతే దీనికి కూడా ఇంగ్ ఫామ్ వాడడం అనేది పద్ధతి కాదు. వాడేటప్పుడు ఏంటంటే తినేటానికి సంబంధించిన వాటికి మనం వాడుకోవచ్చు. ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ అనొచ్చు. ఇవన్నీ కూడాను ఇంగ్ ఫామ్ని తీసుకోవు. అలాంటి కోవకు చెందిందే అండర్స్టాండ్ అనేటటువంటి పదం. సో ఎక్కడ కూడా మీరు ఐ ఆమ్ బిలాంగింగ్ టు ఇండియా కాదండి, ఐ బిలాంగ్ టు ఇండియా అనాలి. ఉదాహరణకు ద ప్రిన్సిపల్ ఈజ్ వాంటింగ్ టు సీ యూ నౌ అన్నారనుకోండి, తప్పు. ఎందుకు? అక్కడ వాంట్కి ఇంగ్ కలిపాము, దానికి బదులు మీరు V1 వాడాలి. ద ప్రిన్సిపల్ వాంట్స్ టు సీ యూ నౌ అంటే ఇక్కడ నేను రాసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంగ్ ఫామ్ అంటే V4లో రాయడానికి వీల్లేదు. మరి ఏం రాయాలి సార్ అంటే వీటిని కేవలం మనం V1 తోటే రాయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అని ఉంది. సో మనం ఈ అండర్స్టాండింగ్ని V4లో రాయడానికి వీల్లేదు. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, ఐ డు నాట్ అండర్స్టాండ్ అని B అవుతుందండి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమో D అయింది. సో ఈ రకంగా మనం ఒక బిట్ నుంచి ఎన్నో అర్థం చేసుకోవచ్చండి. ఇది కేవలం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది అంటే అపోహ కదండి. ఇలాంటి బిట్స్ ఏ ఎగ్జామ్లైనా అడగవచ్చు కదా. సో తప్పకుండా ప్రతి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ పైన మనకు అవగాహన ఉండాల్సిందే. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ మూడో బిట్ చాలా సింపుల్ బిట్ అండి. వేర్ డిడ్ యూ కమ్ డాష్ క్వశ్చన్ మార్క్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటూనా, ఫ్రమ్మా, అబౌనా, ఫరా. సో మనం సాధారణంగా వింటూ ఉంటాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అంటాం. సో మన ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్గా B అవుతుందండి. నథింగ్ మస్ట్ టు డిస్కస్, చాలా స్ట్రేట్ అవే ఆన్సర్ చేయవచ్చు. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ద ఆర్టికల్. ఆర్టికల్ యూసేజ్ ప్రకారం కింద ఇచ్చినటువంటి ఏ వాక్యం కరెక్ట్ కాదు అంటున్నాడు. అంటే ఏ వాక్యంలో ఆర్టికల్స్ని సరిగా వాడలేదు, ఎక్కడ మిస్టేక్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఏ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్టో ఆ స్టేట్మెంట్ని మనం
ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇన్కరెక్టా కరెక్టా ఇది చాలా జాగ్రత్త చదవాలి. అర్థమైందా? ఎందుకనంటే మనం చదివేటప్పుడు ఇన్కరెక్ట్ అని చదువుతాం, కానీ ఆన్సర్ని వెతికేటప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ ఇట్లా కొంత కన్ఫ్యూజ్ అవుతాం. మనల్ని అడిగింది ఏంటిది? ఇన్కరెక్ట్. ఎక్కడ మిస్టేక్ దొరుకుతుందో అదే ఆన్సర్గా పెట్టేయచ్చు మీరు ఈజీగా. ఏది కరెక్ట్ అన్నప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ఫస్ట్ది, 8-year-old Roxy Getter is the youngest girl who climbed the Mount Kilimanjaro in 2017. రెండోది చూద్దాం. రాజ్, హ్యావ్ యూ గాట్ ఏ కోల్డ్? రఘు, నో ఐ హ్యావ్ గాట్ ద ఫ్లూ. మూడోది, వాట్ ఏ లవ్లీ డ్రెస్. నాలుగోది, డాక్టర్ కలాం వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఇన్ 2002. ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, 8-year-old రాక్సీ గెటర్ ఈజ్ ద యంగెస్ట్. యంగెస్ట్ అనేటటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీ ముందు దా వాడారు, పర్ఫెక్ట్, కరెక్టే. గర్ల్ హూ క్లైమ్ ద మౌంట్ కిలిమంజారో. మీరు యూసేజ్ ఆఫ్ దాని కనుక దాన్ని ఎక్కడ వాడాలి అని మీరు నేర్చుకుంటే మనం మౌంటైన్ రేంజెస్ ముందు ఖచ్చితంగా దాన్ని వాడాలి. లైక్ ద హిమాలయాస్, ద ఆల్ప్స్ అనాలి. కానీ సింగిల్ మౌంటైన్ ముందు ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ అబు, మౌంట్ కిలిమంజారో ఇలా సింగిల్ మౌంటైన్ అంటే పర్వత శిఖరం పేరిస్తే దాని ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని వాడడానికి వీల్లేదండి. సో ఇది మనకు దొరికినటువంటి మిస్టేక్. మనకు కావాల్సింది కూడా ఇన్కరెక్టే. అయినా మిగతా ఆప్షన్స్ చూద్దాం. హ్యావ్ యూ గాట్ ఏ కోల్డ్. రాజ్ ఏమడిగాడు? హ్యావ్ యూ గాట్ ఏ కోల్డ్. కోల్డ్ ముందు ఏ వస్తుందండి. అదేవిధంగా స్టమక్ ఏక్, హెడేక్ ముందు కూడా ఏ వాడాలి. ఏ కోల్డ్, ఏ హెడేక్, ఏ స్టమక్ ఏక్ వాడాలి. సో ఇక్కడ వరకు కరెక్టే ఉంది. రఘు, నో ఐ హ్యావ్ గాట్ ద ఫ్లూ. ఇన్ఫ్లుయెన్జాకి షార్ట్ ఫామ్ ఏ ఫ్లూ అండి. ఫ్లూ ముందు దా వాడతారండి. సో ఫ్లూ ముందు దా ఉంది, కోల్డ్ ముందు ఏ వాడాలి. సో పర్ఫెక్ట్గా ఉంది వాక్యం. వాట్ ఏ లవ్లీ డ్రెస్. ఓకే, ఏ లవ్లీ డ్రెస్, పర్ఫెక్ట్. ఎల్ అనేటటువంటిది మనకు కాన్సోనెంట్ సౌండ్ వేస్తుంది. ఏ లవ్లీ డ్రెస్ వాడాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వాట్ అడ్జెక్టివ్గా ఉపయోగపడ్డదండి. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటారు దీన్ని. ఎందుకు సార్ అంటే ఇది ఎక్స్క్లమేషన్తో ఎండ్ అయింది, వాట్ తోటి ప్రారంభమైంది. వాట్ ఇక్కడ అడ్జెక్టివ్గా ఉపయోగపడ్డది. నాలెడ్జ్ కోసం చెప్తున్నా. డాక్టర్ కలాం వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఇన్ 2002. సో ఎక్కడ కూడా మనకు ఆర్టికల్ యూసేజ్ లేదు, వ్యక్తుల పేర్ల ముందు ఆర్టికల్ అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉందండి. సో ఇక్కడ మనకు మిస్టేక్ ఎక్కడ దొరికింది? ఏలో దొరికింది. కాబట్టి మన ఆన్సర్ ఏ. ఎందుకు? ఇలా మనం సింగిల్ మౌంటైన్ ముందు ఏ ఆర్టికల్ని వాడదు. ఎన్నో ఉన్నాయి కదా సార్ పర్వత శిఖరాలు, ఎట్లా గుర్తుపట్టాలి సార్ నేనంటే మౌంట్ అనే పదం కనబడుతుంది. ఓకే, ఈ మౌంట్ అనే పదం కనబడ్డప్పుడు దాని ముందు ఎలాంటి ఆర్టికల్ని వాడకండి. అదే హిమాలయాస్ అని వస్తే మాత్రం ద హిమాలయాస్ అని వాడాలి. పర్వత శ్రేణులు కదా అవి, మౌంటైన్ రేంజెస్ కదా. సో దాని ముందు దా వస్తుందండి. ఇవి 4 బిట్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి ఈ వాక్యాలలో కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇంతకుముందేమో ఇన్కరెక్ట్, ఇప్పుడేమో కరెక్ట్. ఇక్కడ 4 ఆప్షన్లను అబ్జర్వ్ చేయండి. మీకు కామన్గా కనపడేటటువంటి పదాలు నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్, నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్, నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్, నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. మీకు రీసెంట్గా నేను యాప్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి టాపిక్ని నేర్పించాను. మీలో చాలామంది ఆల్రెడీ యాప్లో ఉన్నారు, మీకు తెలుసు. ఏమని నేర్పించానంటే ఏవైనా 2 సబ్జెక్ట్స్ నెయిదర్ నార్ కానీ ఎయిదర్ ఆర్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ వీటితోటి కలపబడితే, ఏవైనా 2 సబ్జెక్ట్స్ నెయిదర్ నార్తో కానీ ఎయిదర్ ఆర్తో కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కానీ కలపబడితే మనం 2వ సబ్జెక్ట్ని ప్రామాణికంగా తీసుకొని వర్బ్ని రాయాలి. ఇక్కడ 1వ సబ్జెక్ట్ వచ్చేసి టీచర్, ద టీచర్. 2వ సబ్జెక్ట్ వచ్చేసి ద స్టూడెంట్స్. సో వేటితో కలపబడ్డాయి? నెయిదర్ నార్. నెయిదర్ నార్తో కలపబడ్డా, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలపబడ్డా మనం కన్సిడర్ చేయాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి 2వది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ద స్టూడెంట్స్ ఏమో బహువచనం, వాజ్ అనేది ఏకవచనాలకు వాడతాం. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్స్ బహువచనం, వర్ అనేటటువంటిది బహువచనాలకు వాడతాం. ఇది సరిపోతుంది. అయినా మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్ బహువచనం, హ్యాజ్ ఏకవచనాలకు వాడతాం. అయినా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ కాదు. ద స్టూడెంట్స్ హ్యాజ్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ అనడానికి వీలేదు. ఎనీహౌ స్టూడెంట్స్ బహువచనం, హ్యాజ్ ఏకవచనాలకు వాడతాం. ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ స్టూడెంట్స్ బహువచనం,
ఈజ్ ఏకవచనాలకు వాడతాం. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది? బిలో ఉంది. సో మీరు ఇక్కడ నెయిదర్ నార్ తీసేసి ఎయిదర్ ఆర్ పెట్టినా, ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో పెట్టినా, నాట్ ఓన్లీ ద టీచర్ బట్ ఆల్సో ద స్టూడెంట్స్ అలా పెట్టినా, ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ పెట్టినా, మీరు నెక్స్ట్ పెట్టాల్సిన వర్బ్ ఏదైతుందో రెండవ సబ్జెక్ట్ని ప్రామాణికంగా తీసుకుని రాయాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తానండి. ఒకవేళ ఏవైనా రెండు సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్తో కలపబడ్డాయి అనుకోండి, యాజ్ వెల్ యాజ్తో కలపబడ్డాయి అనుకోండి, అప్పుడు మీరు మొదటి సబ్జెక్ట్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అర్థమైందా? మొదటి సబ్జెక్ట్ని. ఉదాహరణకు ద స్టార్స్ యాజ్ వెల్ యాజ్ ద మూన్ ఈజ్ అని పెట్టిరు అనుకోండి, తప్పు అవుతుంది. ఎందుకు? మొదటి సబ్జెక్ట్ ఏమన్నా నేను ద స్టార్స్ అన్నా, యాజ్ వెల్ యాజ్ ద మూన్, మూన్ ఏకవచనం కాదు సార్, కాదు. మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏంది? యాజ్ వెల్ యాజ్తో కలపబడ్డప్పుడు మొదటి సబ్జెక్ట్ని. సో ద స్టార్స్ని ప్రామాణికంగా తీసుకొని ద స్టార్స్ యాజ్ వెల్ యాజ్ ద మూన్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ అనాలి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యాప్లో నేర్చుకొని ఉన్నామండి. సరే, యూట్యూబ్లో నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మిగతా వొకాబులరీకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. అవన్నీ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి బిట్స్ అండి. కొంత డిఫికల్ట్ వొకాబులరీని ఇవ్వడం జరిగింది, వాటిని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడగబడ్డటువంటి వొకాబులరీ బిట్స్ని డిస్కస్ చేద్దాం. కాంపిటేటివ్ చరిత్రలోనే అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా సెపరేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్లో అడగనంత టఫ్ వర్డ్స్ని 2018 పోలీస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అయితే కొంత ప్రాక్టీస్ చేస్తే లేదా అర్థం చేసుకుంటే వీటిని మనం రాయొచ్చండి. కానీ ఆల్ టుగెదర్ ఒక కొత్త స్టూడెంట్కి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పదాలు. సో ఈ పదాలు ఏంటివి, ఎలా రాయొచ్చు, అసలు వీటి మీనింగ్స్ అడిగాడా, ఆపోజిట్స్ అడిగాడా, లేదంటే స్పెల్లింగ్ అడిగాడా చూద్దాం. ఇక్కడ 6వ ప్రశ్న, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇచ్చినటువంటి ఈ 4 పదాలలో దేని స్పెల్లింగ్ రాంగ్ ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని పదాలను మనం కనుక అబ్జర్వ్ చేస్తే అసలు జీవితంలో ఈ పదాలను మనం ఎక్కువగా వినము. బహుశా అక్వైంటెన్స్ అనేటటువంటి పదాన్ని వింటాం కానీ మిగతా పదాలను మనం ఎక్కువగా వాడము. ఇక్కడ అక్వైంటెన్స్ అంటే తెలిసిన, ఫెమిలియారిటీ అన్నట్టు, ఫెమిలియారిటీ, ఓకేనా, తెలిసినటువంటిది. ఈ స్పెల్లింగ్ కరెక్టే ఉందండి, అక్వైంటెన్స్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఎల్లప్పుడు ఇంగ్లీష్లో క్యూ రాసిన వెంటనే యూ రాయాలి. నెక్స్ట్ రెండవది మనువ. మనువ అంటే ఎక్సర్సైజ్ దట్ రిక్వైర్స్ సమ్ స్పెషల్ స్కిల్ అండి. అర్థమైందా? ఎక్సర్సైజ్ దట్ రిక్వైర్స్ సమ్ స్పెషల్ స్కిల్. స్పెషల్ స్కిల్ని కలిగి ఉండడాన్ని, ఏదైనా ఒక యాక్టివిటీని మనం పర్ఫెక్ట్గా లేదా స్పెషల్ స్కిల్తో చేయడాన్ని మనువర్ అంటారు. మనువ యొక్క స్పెల్లింగ్ రాంగ్ ఉందండి. ఈ ఓ ఉండదు, ఓ తర్వాతనే ఈ ఉండాలి. సో ఇక్కడ రాంగ్ ఉంది. సో MANOEUVRE, ఓకే, మనువ అని పలకాలి దాన్ని, మనువ. నెక్స్ట్ ఎరోనియస్లీ అంటే ఇన్కరెక్ట్లీ. ఇన్కరెక్ట్లీ అన్నా ఎరోనియస్లీ అన్నా సేమ్, దీని స్పెల్లింగ్ కరెక్ట్ ఉందండి. నెక్స్ట్ డీమరేజ్. డీమరేజ్ యొక్క స్పెల్లింగ్ కూడా కరెక్టే ఉంది. డీమరేజ్ అంటే ఇది ఛార్జ్ అండి, ఛార్జ్ వేయడం, ఓకేనా. పేయబుల్ టు ఓనర్, ఏ ఛార్జ్ అయితే ఓనర్కు పే చేయాల్సి వస్తుందో దాన్ని మనం డీమరేజ్ అంటాం. కానీ ఏ సందర్భంలో, ఏదైనా ఒక వస్తువుని మనం ఆర్డర్ చేసినప్పుడు దాన్ని పొందడానికి కొంత లేట్ అయిందనుకోండి, ఆ షిప్మెంట్ లేట్ అయిందనుకోండి, వాళ్ళు మనకు చెల్లించేటటువంటిది. అన్లోడ్ చేసేటప్పుడు డిలే అయిందనుకోండి, వాళ్ళు చెల్లించాల్సినటువంటి దాన్ని, ఆ ఓనర్కు చెల్లించాల్సినటువంటి ఛార్జ్నే మనం డీమరేజ్ అని అంటాం. ఓకే, ద ఛార్జ్ పేయబుల్ టు ఓనర్. సో ఇక్కడ మనకు రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటిది ఏంటండి? బి. సో మన ఆన్సర్ బి. సో మనం స్పెల్లింగ్ చదివేటప్పుడే అండి 1కి 4 సార్లు బయటికి పలకాలి, ఒకసారి చూసి రాయాలి, ఒకసారి చూడకుండా రాస్తే కొంతవరకు మనం స్పెల్లింగ్స్ని నేర్చుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద 2 words దట్ ఆర్ సిమిలర్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. ఎంత డిఫికల్ట్గా అడిగాడు చూడండి. కింద ఇచ్చినటువంటి పదాలలో సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు లేదా ఆపోజిట్ కూడా ఉండొచ్చు, వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పిండు. ఇక్కడ 4 పదాలు వరుసగా ఇచ్చాడు, పొసెసివ్, డ్రెడ్ఫుల్, సీక్రెటివ్, రిపగ్నెంట్ అని. ఈ పదాలు ఇచ్చాడు, పొసెసివ్, డ్రెడ్ఫుల్, సీక్రెటివ్ అండ్ రిపగ్నెంట్. వీటిలో ఇప్పుడు సర్వసాధారణంగా ఈ పదం గురించి అవగాహన ఉంటుంది. పొసెసివ్ అంటే కలిగి ఉండుట లేదా ఓవర్ ప్రొటెక్టివ్ ఉండడాన్ని కూడా పొసెసివ్ అంటారు. ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడం, అర్థమైందా? ఓవర్ ప్రొటెక్టివ్గా ఉన్నా పొసెసివ్ అంటాం, ఓవర్ ప్రొటెక్టివ్. లేదా టు ఓన్ సంథింగ్, ఏదైనా కలిగి ఉండడాన్ని కూడా పొసెసివ్ అంటాం, అర్థమైందా? పొసెషన్ అంటాం సర్వసాధారణంగా, కానీ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడాన్ని పొసెసివ్ అనొచ్చు. డ్రెడ్ఫుల్ అంటే సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ డేంజరస్, కొంత భయంకరంగా ఉండడాన్ని మనం డ్రెడ్ఫుల్ అంటామండి.
సీక్రెటివ్ అని అంటే కన్సీల్ చేయకపోవడం, బయటికి చెప్పకపోవడం, సీక్రెట్గా ఉంచడం. పేరులోనే ఉందండి సీక్రెట్ అని, సీక్రెటివ్. నెక్స్ట్ రిపగ్నెంట్ అనే పదం ఉంది. రిపగ్నెంట్ అన్నా డ్రెడ్ఫుల్ అన్నా సేమ్, భయంకరమైన, అసహ్యకరమైనటువంటి దాన్ని మనం రిపగ్నెంట్ అంటాం. సో డ్రెడ్ఫుల్, రిపగ్నెంట్ సేమ్ మీనింగ్ని కలిగి ఉన్నాయి. మనల్ని ఏం చేయమంటుండు, ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ పదాలలో ఏ రెండు పదాలు సేమ్ మీనింగ్ అన్నా కలిగి ఉంటాయి లేదా ఆపోజిట్ మీనింగ్ అన్నా కలిగి ఉంటాయి. పొసెసివ్ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడం, ఇంకా దీనికి సంబంధం లేదు. డ్రెడ్ఫుల్కి సంబంధం ఉంది, సీక్రెటివ్ దేనికి సంబంధం లేదు. సో ఈ రెండు పదాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు పదాలను మనం ఆన్సర్ చేయవచ్చు. చాలా డిఫికల్ట్గా ఉన్నాయి కదా సార్ ఈ పదాలను ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, పొసెసివ్ అనే పదం మీకు చాలా తెలిసిన పదం అండి. పొసెసివ్ అంటే పొసెషన్ అంటే కలిగి ఉండుట, పొసెసివ్గా ఉండడం అంటే ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడాన్ని పొసెసివ్ అంటాం. సీక్రెటివ్కి పొసెసివ్కి ఎలాంటి సంబంధం లేదండి, సిమిలర్ మీనింగ్ లేదు, ఆపోజిట్ లేదు. మిగిలిన ఏంటివి బి మరియు డీనే కదా. చూడండి, ఆన్సర్ చేయండి. ఎక్కడ ఉంది, రెండులో ఉన్నాయి. సో మన ఆన్సర్ ఇక్కడ 2 అని పెట్టవచ్చు. ఈ రకంగా వొకాబులరీకి సంబంధించిన ప్రశ్న అడిగాడండి. ఇంకొంత డిఫికల్ట్ ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటిని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి పదాలు కనుక చూస్తే అసలు ఇలాంటి పదాలు మేము ఎప్పుడు చూడలేదు సార్ అని అనిపిస్తుంది. నిజంగానే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మీద కక్ష కట్టినట్టే ఉండేయండి వొకాబులరీకి సంబంధించినటువంటి పదాలు. ఈ క్వశ్చన్స్ కూడా అలానే ఉండే, కాకపోతే కొంత విమర్శ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇంత కఠినంగా పదాలు రాలేదు. కాకపోతే ఇవి భవిష్యత్తులో రావు అని అనలేమండి, ఖచ్చితంగా దేనికైనా ప్రిపేర్ అయి ఉండాల్సిందే. ఇక్కడ మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. కాలమ్ ఏలో ఇచ్చినటువంటి పదాలకు సరి సమానమైనటువంటి మీనింగ్ గల పదాలను మీరు మ్యాచ్ చేయాలి అని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఒక్కొక్క దానికి మనకు ఆప్షన్స్ ఇస్తూ ఒకటో దానికి సి అయిద్దా, రెండో దానికి డి అయిద్దా అని అడిగాడు. ఇలాంటప్పుడు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి తెలిసినా కొంత మనకు ఈజీ అవుద్దండి. కానీ ప్రాబ్లం ఏంటంటే శాంగ్వినరీ అనే పదం కానీ, పంక్టీలియస్ అనే పదం కానీ, డాగ్మాటిక్ అనే పదం కానీ, రిప్రెహెన్సిబుల్ అనే పదాలు మనం సర్వసాధారణంగా వినం. ఓకే, సో శాంగ్వినరీ అని అంటే బ్లడ్ షెడ్ అండి, అర్థమైందా, బాగా రక్తపాతాన్ని కలిగినటువంటిది. అవతల ఇప్పుడు దీని మీనింగ్ తెలిసింది అనుకోండి, మనకు ఈజీగా ఏం తెలుస్తుంది, ఇక్కడ మర్డరస్ అనేటటువంటి పదాన్ని కలపొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ చూడండి పంక్టీలియస్. పంక్టీలియస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండడాన్ని పంక్టీలియస్ అంటారండి. దాన్నే కొంత మనం మెటిక్యులస్ కూడా అనొచ్చు. ఓకేనా, ఇక్కడ రాస్తాను, మెటిక్యులస్ కూడా అనొచ్చు. మెటిక్యులస్గా ఉండడం అంటే చాలా జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తని ఏమంటాం, కేర్ఫుల్గా ఉండడం. సో ఏ తోటి మ్యాచ్ చేసిన. నెక్స్ట్ డాగ్మాటిక్ అంటే అథారిటేటివ్గా ఉండడం, అథారిటేటివ్గా, దాన్నే మనం పాంటిఫికల్ అంటామండి. సో డాగ్మాటిక్కి పాంటిఫికల్ సరిపోతుంది. రిప్రెహెన్సిబుల్ అని అంటే కొంత ఎక్కడో చోటు చెడుగా ఉండడాన్ని రిప్రెహెన్సిబుల్ అంటారండి. సో దీంతో కలిపితే ఎక్కడ ఉంది చూడండి, వెరీ బ్యాడ్. సో ఇప్పుడు ఒకసారి చూద్దామా, ఒకటో దానికి ఏం మ్యాచ్ అయింది, సి. ఒకటో దానికి సి మ్యాచ్ అయింది, ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇంకెక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే మన ఆన్సర్ 1 లేదా 2 కావచ్చు. నెక్స్ట్ పంక్టీలియస్ అని అన్నాం. పంక్టీలియస్ అంటే కేర్ఫుల్ అన్న, రెండో దానికి ఏ కావాలి, ఇక్కడ ఏముంది డి, కానీ రెండో దానికి ఏముంది ఏ. ఇప్పుడు మన ఆన్సర్ ఇదని తెలిసిపోయింది ఇక. సరే, మూడో దానికి డాగ్మాటిక్ డి సరిపోయింది, మూడోది డి. నాలుగోది రిప్రెహెన్సిబుల్కి వెరీ బ్యాడ్ ఈ సరిపోయింది. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది 2. ఒక్క మీనింగ్ అయినా తెలిసినా సరిపోతుందండి. ఇప్పుడు ఇలాంటప్పుడు కొంత మీరు దీంతో కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయవచ్చు. చూడండి, ఇందులో మనకు కేవలం 2 ఆప్షన్ల మధ్యనే తేడా ఇచ్చాడు. ఆ ఆప్షన్ల మధ్య తేడాను గమనిస్తే కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. సిఈ కామన్ ఉంది, సిఈ కామన్ ఉంది, ఇక్కడ కొంత చేంజ్ చేశాడు. కొంత మీరు గెస్ట్ చేసేటటువంటి అలవాటు ఉంటే గెస్ట్ చేయొచ్చు, కానీ గెస్ట్ ప్రతిసారి కరెక్ట్ కాకపోవచ్చు. పదాల మీద అవగాహన ఉండాల్సిందే. దిస్ ఈజ్ 8th క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్కి సంబంధించి ఇలానే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చాడు, అది కూడా చూద్దాం. దీనికంటే ముందు క్వశ్చన్లో మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసిన తర్వాత ఒక పదం మిగిలి ఉండే అండి, ఇంపెకబుల్ అని. ఇంపెకబుల్ అంటే ఎలాంటి లోపం లేని, ఫాల్ట్లెస్, ఫ్లాలెస్ని ఇంపెకబుల్ అంటారు. ఎక్కడైనా నేను మీనింగ్స్ చెప్పేటప్పుడు కొంత మీరు రాసుకోలేకపోతే ఒక్కసారి మీరు డిక్షనరీని, మీ దగ్గర ఉన్న డిక్షనరీని ఓపెన్ చేసి మీనింగ్ని చెక్ చేయండి, లేదా గూగుల్ చేసినా కానీ మీకు మీనింగ్ వస్తుందండి, దాన్ని రాసుకోవచ్చు. ఇక్కడ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని ఇవ్వడం జరిగిందండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్ విత్ దేర్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. యువతల డెఫినేషన్స్ ఇచ్చాడు, అవతల 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇచ్చాడు. వీటిని వాటితోటి మనం మ్యాచ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒకటి తెలిసినా కొంత మార్గం ఈజీ అవుతుందండి. ఇక్కడ ఏ ప్లేస్ ఇన్ ఏ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళను ఏదైనా ఒక ప్లేస్ని కేటాయించడం, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళను ఉంచడానికి, ఆ ప్లేస్ని ఏమంటారు. రెండవది, ఏ లైన్ ఆఫ్ డిసెంట్ ట్రేస్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఎన్ యాన్సిస్టర్. ఒక యాన్సిస్టర్ నుంచి వచ్చినటువంటి వంశము. ఓకేనా,
నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్సివేసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. అర్థమైందా? ఏదైనా వాక్చాతుర్యం అంటాం, మాటకారి అంటాం, మంచి రాసేటటువంటి వ్యక్తిని మనం అంటాం చూసారా, అదేంటిది అంటే ఆ ఆర్ట్ని ఏమంటారు? బాగా రాయగలిగిన, బాగా మాట్లాడగలిగినటువంటి ఆర్ట్ని ఏమనాలి? ఏ పర్సన్ హూ డ్రాస్ మ్యాప్స్ లేదా హూ ప్రొడ్యూసెస్ మ్యాప్స్. మ్యాప్స్ని ప్రొడ్యూస్ చేసే వ్యక్తిని, మ్యాప్ని గీసేటటువంటి వ్యక్తిని ఏమనాలి? ఇది చాలా ఈజీదండి. ఎవరైతే మ్యాప్లు వేస్తారో ఆయనను మనం కార్టోగ్రాఫర్ అనాలి. సో డి ఏదైతే ఉందో దాని ఆన్సర్ 1. సో D1 ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ D1 ఉంది, ఇక్కడ D కూడా 1 ఉంది. మిగతా దాంట్లో 4 and 4 ఏదో ఉంది, మనకు అవసరం లేదు. సో మనకు ఆన్సర్ ఇప్పుడు ఏ లేదా 2 అంటే ఒకటో దాంట్లో లేదా రెండో దాంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఏ ప్లేస్ ఇన్ ఏ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హు ఆర్ ఇల్ అంటే ఎవరినైతే మనం ఏ ప్రాంతంలో అయితే అంటే ఇల్గా ఉన్న వాళ్ళని పెట్టేటటువంటి ఆ ప్రాంతాన్ని మనం ఇన్ఫర్మరీ అంటారండి. ఓకే, సో ఒకటో దాని ఆన్సర్ 2 ఉండాలి. ఒకటో దాని ఆన్సర్ 2 ఉంది. ఇక్కడ చూడండి ఒకటో దాని ఆన్సర్ 3 ఉంది, అంటే మ్యాచ్ కావట్లేదు. చివరిది మ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. సరే మిగతాయి కూడా చూద్దాం. ఇక్కడ వంశవాళిని ఏమంటాం మనం అని అంటే జీనియాలజీ అంటామండి. జీనియాలజీ అంటాం, పేరులోనే ఉందండి జీనియాలజీ అని. ఓకే, వంశవృక్షం అనొచ్చు. ఎవరి నుంచి అయితే యాన్సిస్ట్రీ అంటాం కదా, యాన్సిస్ట్రీ, దాన్నే మనం జీనియాలజీ అంటాం. బాగా మాట్లాడగలిగిన, బాగా రాసేటటువంటి వాక్చాతుర్యం అంటాం చూసారా, దాన్ని మనం రెటారిక్ అంటామండి, రెటారిక్. సో సి ఏం కావాలి మనకు? 4 కావాలి. మిగిలింది ఏంటిది? ఏ పర్సన్ హూ డ్రాస్ మ్యాప్స్ అన్నప్పుడు ఇది కార్టోగ్రాఫర్కి వర్తిస్తుంది. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమైందండి? ఏకి 2 అయింది, ఏకి 2 సెట్ అయిపోయింది, బికి 3 సెట్ అయిపోయింది, సికి 4 కావాలి, 4 సెట్ అయిపోయింది, డికి 1 సెట్ కావాలి. సో మన ఆన్సర్ 1 అయింది ఇక్కడ. సో ఇవి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఖచ్చితంగా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ లేకుండా మన క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ని, అందుకే నేను ఏమన్నాను, కేవలం కానిస్టేబుల్ ఎగ్జామినేషనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ ప్రతి బిట్ ఇంపార్టెంటేనండి. దీని తర్వాత చివరి బిట్ చూద్దాం. ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నటువంటి చివరి బిట్ అండి, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2018 ప్రిలిమ్స్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇందులో ఒకవైపు పదాలు ఇచ్చి అవతల వైపు మీనింగ్స్ని ఇచ్చాడు, సినోనిమ్స్ని ఇచ్చాడు. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్. సో వాటిని మ్యాచ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వచ్చింది, ఆర్బిటర్, బ్లైద్, ఫ్లెయిల్, జీల్. ఇందులో మనం కొంత విన్నటువంటి పదం ఏదైతే ఉందో అది జీల్ అండి. కానీ ఈ 3 పదాలపైన మనకు కొంత తక్కువ అవగాహన ఉండొచ్చు, అసలు అవగాహన లేకపోవచ్చు కూడా. ఎందుకంటే మన నిజ జీవితంలో ఇవి కనపడవు, వినపడదు. ఇప్పుడు జీల్ అనే పదానికి కొంత అర్థం తెలుసు. జీల్ అంటే ఏంటిది? ప్యాషన్ అని. అయితే ఇక్కడ ప్యాషన్ అనేటటువంటి పదం ఏమైనా ఉందో చూసుకోండి ఒకసారి. అన్కన్సర్న్డ్ రాదు, థ్రాష్ రాదు, కంట్రోలర్ సంబంధం లేదు. అంటే జీల్తో ఈ 3 పదాలకు సంబంధం లేదు. అంటే ఖచ్చితంగా ఏం కావచ్చు? జీల్ అనేటటువంటి పదానికి ఇది మీనింగ్ కావచ్చు అని గెస్ చేయవచ్చు మనం. అంటే 4వ దానికి ఏం కావాలి? డి కావాలి. ఇప్పుడు చూడండి 4వ దానికి డి అయ్యేటటువంటి ఆప్షన్ ఎక్కడైనా కనబడుతుందా అంటే ఒక్క దాంట్లోనే ఉంది. ఇగో 4వ దానికి డి. మీ ఆన్సర్ అది అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదో ఒక్కదాని ఆన్సర్ తెలిసినా మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుందండి. అర్థమైందా? ఇప్పుడు నాకు జీల్ అనే పదం తెలుసు కాబట్టి, జనరల్గా మనకు జీల్ అనే పదం మీద అవగాహన ఉంది కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ ట్రేస్ చేయగలిగినాం. సరే, ఆర్బిటర్ అంటే ఎవరు సార్? ఆర్బిటర్ అంటే కంట్రోల్ చేసే వ్యక్తి, జడ్జిని అనొచ్చు లేదా మీడియేటర్ని అనొచ్చండి. సో ఆర్బిటర్ అంటే ఎవరు? కంట్రోలర్. సో ఏకి సి వస్తుంది. నెక్స్ట్ బ్లైద్. బ్లైద్ అంటే ఎలాంటి కన్సర్న్ ఉండకపోవడం, కేర్లెస్గా ఉండడం. కేర్లెస్గా ఉండడం, ఓకేనా? దీన్ని మనం ఏమనొచ్చు, ఇంకా కేర్లెస్ కూడా అనొచ్చు. సో బ్లైద్ అంటే అన్కన్సర్న్గా ఉండడం. ఒకటో దానికి ఏమొచ్చింది? సి వచ్చింది. రెండో దానికి ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఫ్లెయిల్. ఫ్లెయిల్ అంటే కొట్టడం, అర్థమైందా? బీట్, ఓకే, స్ట్రైక్, ఈ పదాలన్నీ దీనికి సినోనిమ్స్గా వస్తాయండి. సో ఫ్లెయిల్ అంటే ఏంటిది? థ్రాష్, కొట్టడం అన్నట్టు. ఇక్కడ మనకు ఆల్రెడీ జీల్కి సంబంధించి డి పెట్టాం, ఫర్వర్ అని. ఫర్వర్ అన్నా, ప్యాషన్ అన్నా, అవిడిటీ కూడా అంటామండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అవిడిటీ అంటే కూడా ప్యాషన్ని కలిగి ఉండడం, జీల్. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయండి. సో ఈ రకంగా మనం మ్యాచ్ చేయొచ్చు. ఏదో ఒకటి తెలిసినా ఆన్సర్ చేయొచ్చు అండి. మన ఆన్సర్ ఇక్కడ ఏంటిది? 4. సో మన ఆన్సర్ ఇక్కడ 4 అని పెట్టవచ్చు. ఈ రకంగా మనం వొకాబులరీకి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మీరు ఎన్ని పదాలను నేర్చుకున్నారు. వీటిని మీరు నోట్స్లో రాయండి, మీ దగ్గర ఉంచండి. చాలామంది ఆల్రెడీ బుక్ తీసుకొని ఉన్నారు, మన బుక్లో ఈ పదాలు ఉన్నాయి. అయినా ఎక్కడైనా ఒకవేళ ఏదైనా పదం మిస్ అయినా మీరు రాసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ వెళ్ళేసరికి ఈ పదాలపైన పూర్తి అవగాహనతో వెళ్ళండి. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో నేను టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ని,
తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 బిట్స్ని, అదేవిధంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఏపీపీఎస్సీలో వచ్చినటువంటి మోడల్ పేపర్ చేయమంటారు, వాళ్ళకు కూడా ఆ మోడల్ పేపర్ని చేస్తానండి. ఇంకొకటి 6th క్లాస్కి సంబంధించిన ఒక వొకాబులరీ వీడియో పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేయాలి ఫస్ట్. దీని తర్వాత ఖచ్చితంగా నేను ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆ వీడియోస్ని కూడా కంటిన్యూ చేస్తాను. తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, దగ్గర పడ్డాయి కాబట్టి ఒక అవగాహన కోసం కానిస్టేబుల్ పిల్లలు ఏ రకంగా మనం ఆన్సర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ సెషన్ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.